మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మనకు డయాబెటిక్ రెటినోపతి అనేది చాలా ముఖ్యమైన అంశము. సో మనకు డయాబెటిక్ క్యాపిటల్ అంటున్నాం ఇండియాను. ఆల్మోస్ట్ 13 crore పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ డయాబెటిక్ ఇన్ ఇండియా. అసలు యాక్చువల్గా డయాబెటీస్ వచ్చిన తర్వాత అది అన్ని అవయవాలతో పాటు ముఖ్యంగా కన్నుని ఏ రకంగా దెబ్బ చేస్తుంది, దాని ద్వారా ఈ డయాబెటిక్ రెటినోపతి ఏ రకంగా ఏర్పడుతుంది, దీని గల కారణాలు ఏంటి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో అందరు అనుకుంటారండి ఇప్పుడు డయాబెటీస్, ఇప్పుడు నాకు ఈరోజు డయాబెటీస్ డిటెక్ట్ అయింది, ఈరోజు 200-300 షుగర్స్ ఉన్నాయి, మనం ఐ చెకప్ చేసుకోవాలి అనేసి. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షుగర్ ఒక రోజు 2 రోజులు ఒక 1 month 2 months హైగా ఉన్నప్పుడు వెంటనే రెటినోపతి ప్రాబ్లం రాదు. రెటినోపతి అనే కాదు, బాడీలో ఏ ఆర్గాన్ కూడా వెంటనే డ్యామేజ్ అవ్వదు. సో డయాబెటీస్ అనేది ఇట్ ఈస్ అ మల్టీ సిస్టమ్ డిజార్డర్, స్లోలీ ప్రోగ్రెసివ్ డిసీజ్. సో డయాబెటిక్స్ మనకి ఎప్పుడైతే డిటెక్ట్ అవుతుందో ఆ డ్యూరేషన్ ఆఫ్ ద డయాబెటీస్ ఇంపార్టెంట్. ఎన్ని ఇయర్స్ మీరు హై షుగర్స్ తో ఉన్నారు, సపోజ్ ఇప్పుడు మీకు డయాబెటీస్ డిటెక్ట్ అయితే అది 4-5 years తర్వాత మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, సో డయాబెటీస్ డిటెక్ట్ అయిన వెంటనే అన్ని ఆర్గాన్స్తో పాటు, అంటే ఏ ఆర్గాన్స్లో బ్లడ్ వెజల్స్ ఉన్నాయో అన్ని ఆర్గాన్స్లో ఇట్ విల్ షో స్లో చేంజెస్ అనమాట. సో అలాగనే కిడ్నీ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో సేమ్ టైంలో ఐ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీ అండ్ ఐ ఆర్ బోత్ రిలేటెడ్. సో అలాగా కిడ్నీ ఎఫెక్ట్ అయింది అని అంటే ఐస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఉంటాయి. సో కాబట్టి అవేర్నెస్తో ఏం చేయాలంటే మన డయాబెటీస్ డిటెక్ట్ అయిన వెంటనే ఇయర్లీ వన్స్ స్క్రీనింగ్ చేసుకోవడం అనేది ముఖ్యం అనమాట. ఇయర్లీ ఒకసారి స్క్రీనింగ్ చేసుకోవాలి. ఇయర్లీ వన్స్ కంపల్సరీగా స్క్రీనింగ్ చేసుకోవాలి. ఓకే, చికిత్స ఏంటి మేడం? అసలు రెటీనా అంటే ఏంటంటే అండి, రెటీనా ఈజ్ అ సెన్సిటివ్ స్ట్రక్చర్ మనకి ఇక్కడ. సో ఐలో మనకు బ్యాక్ లేయర్లో ఒక పల్చటి లేయర్ని రెటీనా అంటాం. ఓకే, సో ఈ రెటీనా అనేది మనకి కెమెరాలో సెన్సర్ లాగా అనమాట. ఇప్పుడు ఈ డిజిటల్ కెమెరాస్లో, ఓల్డ్ కెమెరాస్లో లైక్ ఆ ఫిల్మ్ ఉంటేనే ఆ ఇమేజ్ దానిపైన పడుతుంది. అలాగనే డిజిటల్ కెమెరాలో ఆ ఇమేజ్ ని సెన్స్ చేయాలి అని అంటే దట్ రెటీనా జాబ్. సో ఈ రెటీనా హ్యాస్ అ రిచెస్ట్ బ్లడ్ సప్లై. ఐలో మనకు అన్ని పార్ట్స్లో కంటే మన రెటీనాలో రిచెస్ట్ బ్లడ్ సప్లై ఉంటుంది. ఓకే, మన బ్రెయిన్ నుంచి వచ్చే పార్ట్లో మన ఆప్టిక్ నర్వ్ ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట. ఆప్టిక్ నర్వ్ హెడ్ అంటారు. బ్రెయిన్ నుంచి వచ్చిన ఆప్టిక్ నర్వ్ మొత్తం కోర్స్ ఎండ్ పార్ట్స్ మన రెటీనాలో ఎండ్ అవుతుంది. సో ఈ రెటీనాని మనము 2 parts గా డివైడ్ చేస్తాము, సెంట్రల్ రెటీనా అండ్ పెరిఫరల్ రెటీనా. ఓకే, సో పేషెంట్ మన దగ్గరికి ఎప్పుడు వస్తారు అని అంటే సెంట్రల్ విజన్ ప్రాబ్లం అయితేనే వస్తారు. ఓకే, ఆ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అని అంటే ఇట్ విల్ కమ్ ఇన్ ద అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి. ఓకే, సో బేసిక్గా డయాబెటిక్ రెటినోపతిలో ఏం ప్రాబ్లం జరుగుతుంది అని అంటే లైక్ అన్ని ఆర్గాన్స్లో జరిగినట్టే ఆర్గాన్స్ హెల్తీగా ఉండాలి అంటే దానికి న్యూట్రిషన్ ఉండాలి అంటే ఆక్సిజన్ ఉండాలి. సో ఎక్కడెక్కడైతే ఆక్సిజన్ తగ్గుతుందో అక్కడ న్యూట్రిషన్ లాస్ అవ్వకుంటూ కాంప్లికేషన్స్ జరుగుతాయి. సో అలాగనే మన రెటీనాలో షుగర్స్ అంతా ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే రెటీనా బ్లడ్ వెజల్స్ జస్ట్ లైక్ ఆ పైప్లో మనకి బ్లడ్ ఫ్లో నార్మల్గా పోతూ ఉన్నంతసేపు బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్గా ఉంటుంది. దెన్ అవర్ రెటీనా ఇస్ హెల్దీ. ఎప్పుడైతే ఆ పైప్లో ప్రాబ్లం అవుతుందో అంటే ఆ బ్లడ్ వెజల్స్లో బికాస్ ఆఫ్ హై షుగర్స్ వీటి వల్ల ఏమవుతుంది అని అంటే ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. ఆక్సిజన్ తగ్గిపోవడం మూలంగా ఏమవుతుంది అంటే ఆ పైప్ అనేది లీక్ అవుతుంది. లీక్ అవడం అంటే అది ఒక చోట బర్స్ట్ అవుతుంది. బర్స్ట్ అయినప్పుడు ఏమవుతుంది, దానిలో ఉండే మెటీరియల్ అంటే లైక్ హెమరేజెస్ అయితే ఏంటి, ఫ్లూయిడ్ అంటారు, వాటర్. సో బ్లడ్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కానీ ఎక్సుడేట్స్ అంటాం, హార్డ్ ఎక్సుడేట్స్ అంటాం. సో దానిలో ఉన్న లిపిడ్ మెటీరియల్ అదంతా కూడా ఇట్ విల్ కమ్ అండ్ ఫాల్ ఆన్ ద రెటీనా, ఇట్లాగే ఎక్సుడేట్స్ అంటారు. సో దీనిలో మనం రెటినోపతిలో ఏమేమి చేంజెస్ చూస్తామంటే మైక్రో అన్యూరిజమ్స్ అంటారు, డాట్ హెమరేజెస్ అంటారు, తర్వాత ఎక్సుడేట్స్ అంటారు. వీటన్నిటితో పాటు ఎడిమా అంటే వాటర్ డ్రైగా ఉండాల్సిన ప్లేస్లో వాటర్ చేరితే ఏమవుతుంది అంటే మన విజన్ కూడా ఎలా ఉంటుంది, ఏదో కొండెక్కినట్టు దిగినట్టు అప్ అండ్ డౌన్స్గా జిగ్జాగ్గా అలాగా కనిపిస్తుంది. సో అలాగా సెంట్రల్ పార్ట్ అలాగా ఏంటంటే మన మొత్తం రెటీనాలో ఒక్క క్వాడ్రంట్లో కానీ మనం చేంజెస్ కనిపిస్తే మైల్డ్ ఎన్పిడిఆర్ అంటాము. దట్ ఈస్ అ స్టార్టింగ్ స్టేజ్. అప్పుడు పేషెంట్కి సింప్టమ్స్ ఏమి ఉండవు. అది 2-3 క్వాడ్రంట్స్లో వస్తే మన మోడరేట్ ఎన్పిడిఆర్ అంటాం. అప్పుడు కూడా పేషెంట్కి ఏమి సింప్టమ్స్ ఉండవు. అవి అన్ని క్వాడ్రంట్స్లో కనుక వచ్చేస్తే పెరిఫరీలో సివియర్ ఎన్పిడిఆర్ అంటే సివియర్ నాన్ ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో అప్పుడు కూడా పేషెంట్కి ఏమి సింప్టమ్స్ ఉండవు. సో ఈ మైల్డ్ నుంచి సివియర్కి ప్రోగ్రెస్ అవ్వడానికి మీకు 4-5 years టైం పడుతుంది. సో ఆ 4-5 years టైంకి ముందే మనం కెన్ డిటెక్ట్ ద డయాబెటిక్ రెటినోపతి. ఓకే, సో దీంతో పాటు సెంట్రల్ రెటీనా ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రమే
ఎడిమా వచ్చినప్పుడు మాత్రమే పేషెంట్కి తెలుస్తుంది అనమాట. సో విజన్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా దట్ ఈస్ వై వీ విల్ అడ్వైజ్ ద పేషెంట్ టు కమ్ ఫర్ స్క్రీనింగ్. సో ఒకవేళ మనకు స్క్రీనింగ్ వచ్చినప్పుడు ఏం ప్రాబ్లం లేదు అంటే ఇయర్లీ వన్స్ చెకప్ ఈస్ ఫైన్. సపోజ్ ఒకవేళ మైల్డ్ చేంజెస్ ఉన్నాయి, మోడరేట్ చేంజెస్ ఉన్నాయి అంటే విల్ అడ్వైజ్ ద పేషెంట్ 3 monthsకి రండి, 6 monthsకి రండి అని వీ విల్ వాచ్ అనమాట. మైల్డ్ టు మోడరేట్ స్టేజ్లో ఉన్నప్పుడు మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఏమీ ఉండదు. జస్ట్ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకుంటే వీ విల్ గివ్ సమ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్స్ అండ్ డ్రాప్స్ ఇస్తాము. 3 monthly 6 monthly చెకప్. ఏవైతే చేంజెస్ వచ్చాయో వెనక్కి వెళ్ళేకి కూడా ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ ఒక్కసారి అది సివియర్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు ట్రీట్ దట్. సో ఆ ట్రీట్మెంట్ ఏంటంటే మనకి ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ అంటారు, పిఆర్పి లేజర్స్ అంటారు. సో ఒకసారి రెటీనా ఎఫెక్ట్ అయితే మనకు 100% విజన్ బ్యాక్ రావడం అనేది ఇట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. అది ముందే ప్రివెంట్ చేసుకోవాలి. ముందే ప్రివెంట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? వన్స్ ఇన్ 6 months, వన్స్ ఇన్ a year మీకు సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా సరే యూ హ్యావ్ టు కమ్ ఫర్ చెకప్. సో నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుంది? మనకి పెరిఫెరల్ సెంట్రల్ రెటీనాలో ఏమో ఎడిమా వల్ల అంటే వాపు వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో పెరిఫెరీలో ఏమవుతుంది? ఇలా ఆక్సిజన్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఇట్ నీడ్స్ మోర్ ఆక్సిజన్ కావాలంటే ఏమవుతుంది? సో కొత్త బ్లడ్ వెసల్స్ ఫామ్ అవుతాయి. సో కొత్త బ్లడ్ వెసల్స్ ఎలా ఉంటాయి? దే ఆర్ మోర్ ఫ్రెజైల్. కొత్త బ్లడ్ వెసల్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు సపోర్ట్ ద రెటీనా. అవి బంచెస్గా కొత్త వెసల్స్ ఫామ్ అయినప్పుడు నియోవాస్కులర్ వెసల్స్ అంటాం అనమాట. అలాగా ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ బ్లడ్ వెసల్స్ చాలా ఫ్రైబుల్గా ఉండి దట్ విల్ బ్లీడ్, బర్స్ట్ అవుతాయి. బర్స్ట్ అయినప్పుడు ఏమవుతుంది? రెటీనా పైన బ్లడ్ వెసల్స్ పగిలి మనకి ఐబాల్లో వాల్యూమ్ మెయింటైన్ చేయడానికి ఒక జెల్ ఉంటుంది, అది రెటీనాని పట్టు ఉంచుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ విట్రియస్ అంటాము. ఆ విట్రియస్లోకి బ్లడ్ వచ్చేస్తుంది. సో ఆ స్టేజ్లో పేషెంట్ విల్ కమ్ టు ద హాస్పిటల్. ఎన్ని ఇయర్స్ ముందు వీ కెన్ డిటెక్ట్ కదా, 4-5 years ముందే వీ కెన్ డిటెక్ట్. సో ఆ టైంలోనే మనం లేజర్ లాంటిది చేసేసి ఇంజెక్షన్స్ లాంటిది ఇస్తే మనకి ఈ స్టేజ్కి వచ్చి ఉండేది కాదు. సో దట్ ఈస్ కాల్డ్ ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం అనమాట. సో ఆ స్టేజ్కి రాకుండానే వీ కెన్ అరెస్ట్ ద పేషెంట్. సపోజ్ బ్లీడ్ అయిపోయిన తర్వాత వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్. అప్పుడు ఏం చేస్తాము? ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ అంటాము. సో ఏదైతే బ్లడ్ ఉందో ఆ బ్లడ్ అంతా అబ్జర్వ్ అవ్వడానికి, వెసల్స్ ష్రింక్ అవ్వడానికి we will give treatment. సో అది అయిపోయిన తర్వాత we will do the laser and 6 monthly 3 monthly monitoring. సపోజ్ ఆ స్టేజ్ కూడా దాటిపోయింది, సో బ్లడ్ వచ్చేసిన తర్వాత ఫైనల్ స్టేజ్లో ఏమవుతుంది? ఏదైతే బ్లడ్ లోపలికి వచ్చిందో ఇట్ ఈస్ గోయింగ్ టు పుల్ ద రెటీనా. జెల్ వెనకట్లో ఏముంటుంది? రెటీనా ఉంటుంది. ఆ జెల్ అనేది పుల్ చేసి ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అంటారు అనమాట. అప్పటి వరకు కూడా మనం మెడికల్గా ట్రీట్ చేయొచ్చు, లైక్ ఇంజెక్షన్స్, లేజర్స్ లాంటివి చేసి. బట్ ఒక్కసారి అయితే రెటీనాని పట్టి లాగిందా ఇట్స్ కాల్డ్ ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్. సో అప్పుడు it has to go into the retinal surgery. సో రెటినల్ సర్జరీ చేసి దానికి టాంపరేట్గా మేము ఆయిల్ కానీ గ్యాసెస్ కానీ అవంతా వేసి వి విల్ సెట్. బట్ మేజర్ మనం ప్రాలిఫరేటివ్ స్టేజ్లోకి వెళ్లకుండా చూసుకుంటే ప్రోగ్నోసిస్ అనేది మంచిగా ఉంటుంది.